Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning daily use English sentences. మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, మీరు మరొకరిని అడుగుతున్నారా లేదా మీరు ఇంకొకరిని ఎవరినైనా అడుగుతున్నారా అనడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యు ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్. ఆర్ యూ ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్. ఆర్ యూ అంటే మీరు, ఆస్కింగ్ అంటే అడగడం, సమ్వన్ అంటే ఎవరినైనా, ఎల్స్ అంటే ఏదైనా. సో ఆర్ యూ ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్, మీరు మరొకరిని అడుగుతున్నారా లేదా మీరు ఇంకెవరినైనా అడుగుతున్నారా. ఆర్ యూ ఆస్కింగ్ సమ్వన్ ఎల్స్. నెక్స్ట్, నేను అలాగే అనుకుంటున్నాను లేదా నేను అదే విధంగా అనుకుంటున్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ లైక్ సో. ఐ థింక్ లైక్ సో. థింక్ అంటే అనుకోవడం లేదా ఆలోచించడం, లైక్ సో అంటే అలాగే లేదా అదే విధంగా. సో ఐ థింక్ లైక్ సో, నేను అలాగే అనుకుంటున్నాను లేదా నేను అదే విధంగా అనుకుంటున్నాను. ఐ థింక్ లైక్ సో. నెక్స్ట్, మేమంతా మీతో ఉన్నాం. మేమంతా నీతోనే ఉన్నాం అనడాన్ని ఇంగ్లీష్లో వి ఆల్ ఆర్ విత్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ. వి ఆల్ ఆర్ అంటే మేమంతా, విత్ యూ అంటే మీతో. సో వి ఆల్ ఆర్ విత్ యూ, మేమంతా మీతో ఉన్నాం లేదా మేమంతా నీతోనే ఉన్నాం. నెక్స్ట్, నువ్వేమీ నేర్చుకోలేదా. నువ్వు ఏమీ నేర్చుకోలేదా అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ లెర్న్ ఎనీథింగ్. డోంట్ యూ లెర్న్ ఎనీథింగ్. లెర్న్ అంటే నేర్చుకోవడం, ఎనీథింగ్ అంటే ఏదైనా. సో డోంట్ యూ లెర్న్ ఎనీథింగ్, నువ్వేది నేర్చుకోలేదా. డోంట్ యూ లెర్న్ ఎనీథింగ్. నెక్స్ట్, ఆమె ఇక్కడే ఉండడం అలవాటు చేసుకుంది. ఆమె ఇక్కడే ఉండడం అలవాటు చేసుకుంది అనడాన్ని ఇంగ్లీష్లో షీ గాట్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. షీ గాట్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. గాట్ అంటే అలవాటు చేసుకోవడం లేదా పొందడం, స్టేయింగ్ అంటే ఉండడం, హియర్ అంటే ఇక్కడే. సో షీ గాట్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్, ఆమె ఇక్కడే ఉండడం అలవాటు చేసుకుంది. షీ గాట్ యూజ్డ్ టు స్టేయింగ్ హియర్. నెక్స్ట్, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు లేదా నీకు నచ్చిన చోటికి అస్సలు వెళ్ళొద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ గో యాజ్ అండ్ వేర్ యు వాంట్. డోంట్ గో వెళ్ళొద్దు, యాజ్ అండ్ వేర్ యు వాంట్ ఎక్కడికి పడితే అక్కడికి. సో డోంట్ గో యాజ్ అండ్ వేర్ యు వాంట్, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో యాజ్ అండ్ వేర్ యు వాంట్. నెక్స్ట్, ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. డోంట్ ఈట్ అంటే తినొద్దు, యాజ్ అండ్ వేర్ యు వాంట్ అంటే నీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినవద్దు. సో డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్, ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. నెక్స్ట్, నీకు వేరే పని లేదా లేదా నీకు ఏ పని లేదా అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. హ్యావ్ అంటే కలిగి ఉండడం. సో డోంట్ యూ హ్యావ్ అంటే కలిగి లేకపోవడం, అదర్ వర్క్ అంటే వేరే పని, వర్క్ అంటే పని. సో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, నీకు వేరే పని లేదా. నెక్స్ట్, ఒకరి పని ఒకరు చేసుకోవాలి లేదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనడానికి ఇంగ్లీష్లో వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్. వన్ హ్యాస్ టు డూ ఒకరి పని, వన్స్ వర్క్ ఒకరు చేసుకోవాలి, డూ అంటే చేసుకోవడం. సో వన్ హ్యాస్ టు డూ వన్స్ వర్క్, ఒకరి పని ఒకరు చేసుకోవాలి లేదా ఎవరి పని వారు చేసుకోవాలి. నెక్స్ట్, ఆమె నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు లేదా ఆమె నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ంట్ షీ అండర్స్టాండ్ మీ లేదా వై డిడ్ నాట్ షీ అండర్స్టాండ్ మీ. డిడింట్ అంటే చేసుకోకపోవడం, అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవడం, మీ అంటే నన్ను. సో వై డిడింట్ షీ అండర్స్టాండ్ మీ, ఆమె నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు. నెక్స్ట్, మీరు ఆ శబ్దం విన్నారా. మీరు ఆ శబ్దం విన్నారా. ఇన్ ఇంగ్లీష్ డిడ్ యూ హియర్ దట్ సౌండ్.
డిడ్ యూ హియర్ దట్ సౌండ్? హియర్ అంటే వినడం, సౌండ్ అంటే శబ్దం. సో డిడ్ యూ హియర్ దట్ సౌండ్? మీరు ఆ శబ్దం విన్నారా? నెక్స్ట్, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు అనడాన్ని ఇంగ్లీష్లో షీ డిడింట్ డూ ఎనీ మిస్టేక్. షీ డిడింట్ డూ ఎనీ మిస్టేక్. డూ అంటే చేయడం, సో డిడింట్ అంటే చెయ్యకపోవడం, మిస్టేక్ అంటే తప్పు, ఎనీ అంటే ఎటువంటి తప్పు. సో షీ డిడింట్ డూ ఎనీ మిస్టేక్. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. నెక్స్ట్, నేను నీకు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను నీకు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ ది ట్రూత్. ఐ ఆమ్ జస్ట్ ట్రయింగ్, నేను ప్రయత్నిస్తున్నాను, టెల్ ది ట్రూత్, నిజం చెప్పడానికి. టెల్ అంటే చెప్పడం, ట్రూత్ అంటే నిజం. సో ఐ ఆమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ ది ట్రూత్, నేను నీకు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్, వారు వెళ్ళి ఉండవచ్చు. వారు వెళ్ళి ఉండవచ్చు అనడాన్ని ఇంగ్లీష్లో దే మైట్ హ్యావ్ గాన్. దే మైట్ హ్యావ్ గాన్. దే అంటే వారు, మైట్ అంటే ఉండవచ్చు, చేసి ఉండవచ్చు, లైక్ దిస్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయండి. హ్యావ్ అంటే కలిగి ఉండడం, గాన్ అంటే వెళ్ళడం. సో ద మైట్ హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉండవచ్చు. నెక్స్ట్, ఆమెను వండనివ్వు. ఆమెని వండనివ్వు లేదా ఆమెను వంట చేయనివ్వు అనడాన్ని ఇంగ్లీష్లో లెట్ హెర్ కుక్. లెట్ అంటే చేయనివ్వడం, కుక్ అంటే వంట. సో లెట్ హెర్ కుక్, ఆమెను వండనివ్వు. నెక్స్ట్, ఇది అందరికీ తెలుసా. ఇది అందరికీ తెలుసా అనడాన్ని ఇంగ్లీష్లో డస్ ఎవ్రీ వన్ నోస్ లేదా డస్ ఎవ్రీ వన్ నో. ఎవ్రీ వన్ అంటే అందరికీ, నో అంటే తెలియడం. సో డస్ ఎవ్రీ వన్ నో, అందరికీ తెలుసా. నెక్స్ట్, నీకెందుకు తెలియదు. నీకెందుకు తెలియదు ఇన్ ఇంగ్లీష్ వై డోంట్ యూ నో. వై డోంట్ యూ నో. నో అంటే తెలియడం, డోంట్ యూ అంటే తెలియకపోవడం. సో వై డోంట్ యూ నో, నీకెందుకు తెలియదు. నెక్స్ట్, నీకు ప్రతిదీ తెలుసు లేదా నీకు ప్రతి ఒక్కటి తెలుసు అనడాన్ని ఇంగ్లీష్లో యు నో ఎవ్రీథింగ్ అబౌట్. యు నో అంటే నీకు తెలుసు, ఎవ్రీథింగ్ అబౌట్ ప్రతి దాని గురించి నీకు తెలుసు. సో యు నో ఎవ్రీథింగ్ అబౌట్, నీకు ప్రతిదీ తెలుసు, అబౌట్ అంటే దేని గురించి అయినా. నెక్స్ట్, నేను అతనిని అడగాల లేదా నేను అతనిని అడగనా అని అనడానికి ఇంగ్లీష్లో షల్ ఐ ఆస్క్ హిమ్. షల్ ఐ ఆస్క్ హిమ్, ఆస్క్ అంటే అడగడం, హిమ్ అంటే అతనిని. సో షల్ ఐ ఆస్క్ హిమ్, నేను అతనిని అడగాల లేదా నేను అతనిని అడగనా, షల్ ఐ ఆస్క్ హిమ్. నెక్స్ట్, ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ సో అన్ఫైర్. దిస్ ఈజ్ సో అన్ఫైర్. సో అంటే చాలా, అన్ఫైర్ అంటే అన్యాయం, దిస్ అంటే ఇది. సో దిస్ ఈజ్ సో అన్ఫైర్, ఇది చాలా అన్యాయం. నెక్స్ట్, నేను చెప్పినట్టు చేసావా. నేను చెప్పినట్టు చేసావా అనడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్. డిడ్ యూ డూ చేసావా, వాట్ ఐ సెడ్. సెడ్ అంటే చెప్పడం. సో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్, నేను చెప్పినట్లు నువ్వు చేసావా. నెక్స్ట్, అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు. అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు అనడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిటింగ్ అంటే ఎదురు చూడటం, ఫర్ యూ అంటే నీ కోసం, హీ అంటే అతను. సో హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, అతను మీకోసం ఎదురు చూస్తున్నాడు. నెక్స్ట్, నిజానికి అతను ఏమీ చేయలేదు. నిజానికి అతను ఏమీ చేయలేదు ఇన్ ఇంగ్లీష్ ఇన్ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ అంటే నిజానికి లేదా వాస్తవానికి, హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్, డూ అంటే చేయడం, ఎనీథింగ్ అంటే ఏమి, డిడ్ నాట్ అంటే చేయకపోవడం. సో ఇన్ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్, నేను ఆమెతో మాట్లాడవలసి వచ్చింది. నేను ఆమెతో మాట్లాడవలసి వచ్చింది ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యాడ్ టు స్పీక్ టు హెర్. ఐ హ్యాడ్ టు స్పీక్ టు హెర్, నేను ఆమెతో మాట్లాడవలసి వచ్చింది. స్పీక్ అంటే మాట్లాడడం,
సో ఐ హ్యాడ్ టు స్పీక్ టు హెర్. నేను ఆమెతో మాట్లాడవలసి వచ్చింది. నెక్స్ట్, నువ్వు వారితో చాలా మర్యాదగా మాట్లాడాలి లేదా నువ్వు వారితో చాలా మర్యాదగా నడుచుకోవాలి అనడాన్ని ఇంగ్లీష్లో యు షుడ్ టాక్ టు దెమ్ వెరీ పొలైట్లీ. యు షుడ్ టాక్ టు దెమ్, మీరు వాళ్ళతో తప్పకుండా వెరీ పొలైట్లీ చాలా మర్యాదగా. షుడ్ అంటే తప్పకుండా, టాక్ అంటే మాట్లాడడం, డెమ్ అంటే వారితో, పొలైట్లీ అంటే మర్యాదగా. సో యు షుడ్ టాక్ టు దెమ్ వెరీ పొలైట్లీ, నువ్వు వారితో చాలా మర్యాదగా మాట్లాడాలి. నెక్స్ట్, నాకు భయం వేయడం వల్ల అబద్ధం చెప్పాను. నాకు భయం వేయడం వల్ల అబద్ధం చెప్పాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ లైడ్ బికాస్ ఐ వాజ్ స్కేర్డ్. ఐ లైడ్, లైడ్ అంటే అబద్ధం, నేను అబద్ధం చెప్పాను. బికాస్ అంటే ఎందుకంటే, ఐ వాజ్ స్కేర్డ్ నేను భయపడ్డాను. స్కేర్డ్ అంటే భయపడడం. సో ఐ లైడ్ బికాస్ ఐ వాజ్ స్కేర్డ్, నాకు భయం వేయడం వల్ల అబద్ధం చెప్పాను. నెక్స్ట్, నేను నా నవ్వును అదుపు చేసుకోలేకపోయాను లేదా నేను నా నవ్వును ఆపుకోలేకపోయాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై లాఫ్. ఐ కుడ్ నాట్ అంటే చెయ్యలేకపోయాను అని అర్థం. కంట్రోల్ అంటే అదుపు, లాఫ్ అంటే నవ్వడం. సో ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై లాఫ్, నేను నా నవ్వుని అదుపు చేసుకోలేకపోయాను. నెక్స్ట్, అతనికి ఏది మంచిదో అదే చేస్తాను. అతనికి ఏది మంచిదో నేను అదే చేస్తాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ వాట్స్ గుడ్ ఫర్ హిమ్. ఐ విల్ డూ నేను చేస్తాను, వాట్స్ గుడ్ ఫర్ హిమ్ అతనికి ఏది మంచిదో. డూ అంటే చేయడం, గుడ్ అంటే మంచి. సో ఐ విల్ డూ వాట్స్ గుడ్ ఫర్ హిమ్, అతనికి ఏది మంచిదో అదే నేను చేస్తాను. నెక్స్ట్, ఏం జరుగుతుంది లేదా ఏమి జరుగుతుంది అనడాన్ని ఇంగ్లీష్లో వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు అనడాన్ని ఇంగ్లీష్లో నథింగ్ స్పెషల్ హియర్. నథింగ్ అంటే ఏమీ లేకపోవడం, స్పెషల్ అంటే ప్రత్యేకత, హియర్ అంటే ఇక్కడ. సో నథింగ్ స్పెషల్ హియర్, ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు. నెక్స్ట్, అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి ఇన్ ఇంగ్లీష్ బీ అలర్ట్. బీ అలర్ట్. అలర్ట్ అంటే అప్రమత్తంగా లేదా చాలా జాగ్రత్తగా. బీ అంటే ఉండడం. సో బీ అలర్ట్, అప్రమత్తంగా ఉండండి. సో చూసారు కదండి, ఈ సెంటెన్సెస్ అని మనం డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇటువంటి సెంటెన్సెస్ మరియు ఇటువంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. For more videos, click on the bell icon. Thank you so much.